హలో అండి. శ్రావణ మాసం అంతా వరుసగా పండుగలే కదా. మరి ఏం స్వీట్స్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారా? ముందైతే రవ్వ లడ్డూని ఇలా నా స్టైల్లో చేసి చూడండి. జ్యూసీగా, టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో ఇలాచీ వేసుకొని మిక్సీలో ఇలా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. ముందుగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఒక పక్కకు తీసుకొని తిరిగి అదే నెయ్యిలో ఒక కప్పు సూజీ రవ్వని 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పౌడర్ను కూడా కలుపుకొని మరో 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దీనిలో ఒక కప్పు బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని గోరువెచ్చగా ఉండగానే ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా చేసిన రవ్వ లడ్డూలు 15 డేస్ పాటు నిల్వ ఉంటాయి. మీరు కూడా ఇదే స్టైల్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసి బ్రౌన్ షుగర్తో రవ్వ లడ్డు చేసి చూడండి. మీ ఇంట్లో అందరూ సూపర్ అని చెప్తారు.